హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ప్రీతి శ్రీమంతంలో వీరు, ఇషిక అండ్ డమ్మీ చిన్ని ముగ్గురు కలిసి సుధాని అవమానించడానికి ఒక ప్లాన్ వేసుకుంటారు. స్టేజ్ ఎక్కుతున్న సుధా కింద పడిపోయేలా చేస్తుంది ఇషిక. అలా చేసి సారీ పిన్ని గారు అని చెప్పేసరికి ఇంకా డమ్మీ చిన్ని వచ్చి, ఏంటి సారీ, మీరు ఇదంతా కావాలని చేస్తున్నారని మాకు అర్థమైంది. మీరు మా అమ్మా నాన్నని అవమానిస్తున్నారు. అమ్మా, ఇలాంటి వాళ్ళతో ఇంకా మనం బంధం పెంచుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పి ఇంకా కావాలనే ట్రిగర్ అవుతూ ఉంటుంది ఆ డమ్మీ చిన్ని. అయితే వెంటనే రుద్రకి ఆ విషయం అర్థమైపోతుంది. ఆ డమ్మీ చిన్ని దగ్గరికి వచ్చి, చూడు, ఈ ఫ్యామిలీకి గొడవలు ఉన్నాయి అనే విషయం నీకు మీ అమ్మా నాన్న చెప్పుండరు, కానీ ఎవరో పూసగుచ్చి చెప్పినట్టు గొడవ ఎందుకు స్టార్ట్ చేసావు అని అడుగుతారు. ఒక్కసారిగా ఇంకా మైండ్ బ్లాక్ అయిపోతుందనమాట ఆ డమ్మీ చిన్నికి. విశ్వనాథం కూడా అలా ఆలోచనలో పడి చూస్తూ ఉండిపోతారు. అవును, నిజమే కదా అని అంటారనమాట సుధా. అయితే ఇంకా వెంటనే అంటే వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను అని అంటారు. చూడు, ఎప్పుడైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్స్ని తెలుసుకొని బిహేవ్ చేయడమే మోరల్ వాల్యూస్, ఎథిక్ వాల్యూస్ ఉన్నవారి లక్షణం. వాళ్ళకి ఎన్ని గొడవలైనా ఉండొచ్చు. ఇంక నువ్వు వాళ్ళ కూతురిగా ఫ్యామిలీస్ని యునైట్ చేయడానికి ట్రై చేయాలి, కానీ సపరేట్ చేయడానికి కాదు. హోప్ యూ అండర్స్టాండ్ మై పాయింట్. జస్ట్ బీ ఎ సైడ్ అని ఇంకా అలా రుద్ర అయితే అక్కడి వెళ్ళిపోతాడు. ఇంకా చిన్ని పరువంతా ఇంక అందరి ముందు పోయేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు వీరు అండ్ ఇషిక. ఇంకా అలా ప్రీతి శ్రీమంతం అయితే జరుగుతుంది. అప్పుడే విశ్వనాథం, సుధా వెళ్దామా అని అనేసరికి ఒక్క నిమిషం అండి, ఎలాగో ఇక్కడి వరకు వచ్చాం, కనీసం అనేలోపు అదేంటి విశ్వ, అప్పుడే వెళ్ళిపోతానంటున్నావేంటి, ఇప్పుడు భోజనం చేయాలి కదా, భోజనం చేశాక వెళ్ళండి అని చెప్పి ఇంకా అలా భోజనానికైతే రమ్మని చెప్తారు. సో అందరూ కలిసి భోజనం చేస్తుంటే విశ్వాస్ కూర్చొని ఉంటారు. రుద్ర, ఏంటి సార్ మీరు ఇంకా భోజనం చేయకపోవడం ఏంటి, రండి సార్ అని చెప్పి ఇంకా అలా విశ్వ అయితే తీసుకొని వెళ్తారు. సో విశ్వనాథంని రుద్ర తీసుకొని వెళ్తారు. సో విశ్వనాథం రుద్ర దగ్గరికి వచ్చి ఇంకా భోజనం చేస్తూ ఉంటే సుధాకి విజయేంద్ర అనే తన చేత్తో భోజనాన్ని తినిపిస్తూ ఉంటారు. అదంతా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సుధా. ఇంకా అలా తన ఫ్యామిలీ మెంబర్స్ తన ఇద్దరు అన్నయ్యల దగ్గర కూర్చొని తను అలా భోజనం చేస్తూ ఉండడం అండ్ ఫ్యామిలీతో అంత డీప్ రూటెడ్గా తను హ్యాపీగా గడపడం చూసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది విశ్వనాథంకి. ఎంతైనా సరే తన వైఫ్ కాబట్టి తన హ్యాపీనెస్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు విశ్వనాథం. ఇంకా అలా సుధా ఎంతో హ్యాపీగా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. ఏమైందమ్మా అని అడుగుతారు. ఏం లేదన్నయ్య, రేపు మేము మ్యాచ్కి వెళ్ళిపోతున్నాం, మా ఊరికి వెళ్ళిపోతున్నాం, అందుకే కళ్ళ నుండి కన్నీళ్ళు వస్తున్నాయి అని అంటుంది. ఏంటి, రేపు మీరు మీ ఊరికి వెళ్తున్నారా, ఎందుకమ్మా అని అడుగుతారు. అదంతే అన్నయ్య, నేనేం చేయలేను కదా అని పాపం కన్నీళ్ళు పెట్టుకునేసరికి ఇంకా అలా చూస్తూ ఉంటారు విశ్వనాథం. విశ్వ, నువ్వు మా ఇంటికి వచ్చినందుకు నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఈ రోజుని ఎప్పటికీ మేము మర్చిపోలేం. ఖచ్చితంగా ఇది మాకు తరతరానికి గుర్తుంటుంది. నువ్వు మనసులో ఏమీ పెట్టుకోవద్దు. ఎక్కడున్నా మీరు సంతోషంగా ఉండాలనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను విశ్వ అని చెప్పి ఇంకా అలా బయలుదేరుతారనమాట. బయలుదేరమని చెప్తారు, లైక్ సెండ్ ఆఫ్ ఇస్తూ ఉంటారు. సో విశ్వనాథం వాళ్ళు ఇంటికి రీచ్ అవుతారు. అప్పుడే ఇంకా విశ్వనాథం అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళు ఇంత ప్రేమ కేవలం నటిస్తున్నారా, లేకపోతే ఇదంతా నిజమైన ప్రేమేనా? అది మాత్రమే కాదు, నిజంగా రుద్ర అన్నట్టు చిన్నికి ఏదో తెలిసినట్టే తను ఎలా మాట్లాడుతుంది? ఖచ్చితంగా దీనిలో ఏదో మతలబు ఉంది. అదేంటో నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పి ఫిక్స్ అయిపోతారు. తనైతే ఇంకా విశ్వనాథం ఫిక్స్ అయ్యి తన రూమ్కి వెళ్తారు, చిన్ని రూమ్కి. చిన్ని ఏమో చాలా హ్యాపీగా ఫోన్ చూసుకుంటూ ఉండడం, వాళ్ళ అమ్మని కనీసం పట్టించుకోకుండా ఉండడం, ఇదంతా జరుగుతూ ఉంటుంది. అసలు నిజంగా తను నా కన్న కూతురేనా, లేకపోతే కావాలనే నటిస్తుందా? ఎందుకంటే తన్ని ఏ విధంగా చూసినా చిన్ని పోలికలు, చిన్ని లక్షణాలు కనిపించటం లేదు. ఇది నిజమా, అబద్ధమా? ఇవన్నీ నేను తెలుసుకోవాలి అంటే నేను ఇక్కడే ఉండాలి.
ఇక్కడే ఉండి తీరాలి అని ఇంకా విశ్వనాథం అయితే ఫిక్స్ అవుతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. సుధా లగేజ్ ప్యాక్ చేస్తుంది. ఏమండి బయలుదేరదామా అని అంటుంది. సుధా ఒకసారి నా మొహం చూడు, నీకు నిజంగా వెళ్ళడం ఇష్టం ఏమైనా అని అడుగుతారు. చెప్పాను కదండి, పుట్టింటి వారిపై ప్రేమను చంపుకొని భర్త వెంట నడిచేదాన్ని. ఏం చేస్తాను చెప్పండి, మీరెక్కడ ఉండమంటే అక్కడే ఉండాలి కదా అని అంటుంది పాపం సుధా. ఇంక వెంటనే విశ్వనాథం అలా బయలుదేరదామనే లోపు విశ్వనాథంకు ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్ ఏంటంటే ఒక్కసారిగా చూసి విశ్వనాథం షాక్ అయిపోతారు. నాన్న ఆ లెటర్లో ఏముంది అని అడుగుతుంది డమ్మీ చిన్ని. ఏమండి ఏమైందండి, ఆ లెటర్లో ఏముంది అని అడుగుతారు. నువ్వే చూడు అని ఇంకా లెటర్ని ఇస్తారు. ఇచ్చేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట డమ్మీ చిన్ని. ఏమైందమ్మా ఆ లెటర్లో ఏముంది అని అంటే, నాన్నకి వైజాగ్లోనే పర్మనెంట్ పోస్ట్ కావాలి అని బోర్డు వాళ్ళు నిర్ణయించారమ్మా. అంటే మినిమం ఇంకొక 10 years నాన్న ఇక్కడే ఉండాలి అని అంటుంది చిన్ని. ఇంక వెంటనే విశ్వనాథం సుధా హ్యాపీనెస్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నాకు తెలుసు సుధా నువ్వు సంతోషంగా ఉండాలని, అలా అని నా సెల్ఫ్ రెస్పెక్ట్ని నేను తీసుకోకూడదు కదా, అందుకే ఇది బోర్డు పర్మనెంట్ డెసిషన్లా నీ ముందు నటిస్తున్నాను అని ఎంతో హ్యాపీగా ఇంక చూస్తూ, ఇంతకీ చిన్ని నిజంగా నచ్చిన్నో కాదో నేను తెలుసుకోవాలి అని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా డిసైడ్ అవుతారనమాట విశ్వనాథం. ఇది ఇలా ఉండగా రుద్ర ఎంతో హ్యాపీగా ఉంటే గంగ రుద్ర దగ్గరికి వస్తుంది. సార్ నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది కదా సార్, ఎందుకంటే మనం అనుకున్నట్టే ప్రీతి శ్రీమంతం చాలా గ్రాండ్గా జరిగింది కాబట్టి ఇప్పుడు మనకున్న బాధ్యత ఒక్కటే సార్, అది ఏంటి అంటే బాక్సింగ్లో నేను గోల్డ్ మెడల్ సాధించడం అని అంటుంది. కరెక్ట్ గంగా, నువ్వు చాలా కరెక్ట్గా గెస్ చేసావు. ఇకపై నీ పూర్తి ఫోకస్ మొత్తం బాక్సింగ్ పైనే ఉండాలి సరేనా అని అంటారు. ఓకే సార్ అని చెప్పి ఇంక పాపం ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది గంగా. ఇంకా బాక్సింగ్ అకాడమీకి రీచ్ అవగానే అలా విశ్వనాథం తన వైపు చూస్తూ ఉంటారు. మీరు ఊరు వెళ్ళలేదని తెలిసింది, చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్పడం వల్ల ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సార్ నేను బాక్సింగ్కి బాగా ప్రిపేరింగ్ అవుతున్నాను అని అంటుంది గంగా. ఇంకా గంగా వైపు చూస్తూ ఉంటారనమాట విశ్వనాథం. ఓకే అని చెప్పి ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారిగా గంగా నాన్న అని పిలుస్తుంది. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తారు విశ్వనాథం. ఇంకా గంగా వెనకాల ఉన్న వెనకాల ఉన్న వాళ్ళ పైడిరాజు నాన్నని నాన్న అని పిలుస్తూ దగ్గరికి వెళ్తుంది. కానీ గంగ నోట్లో నుండి నాన్న అనే పిలుపు విన్న విశ్వనాథం మాత్రం ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. చిన్నప్పుడు చిన్ని నాన్న అని పిలిచినప్పుడు ఎలా అనిపించేదో ఇప్పుడు తన్ని చూసి కూడా నాకు అలానే అనిపిస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు ఈ చిన్ని ఎవరు, నేను ఎలా తెలుసుకోవాలి అని ఇంకా అలా ఆలోచనలో పడతాడనమాట విశ్వనాథం. అయితే ఆయన తనకి నాకు ఉన్న సంబంధం ఏంటి, తను అలా పిలుస్తుంటే నేనెందుకు ఎమోషనల్ అవుతున్నాను అని ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా వీరు అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటే ఇషిక వీరు దగ్గరికి వస్తుంది. ఏంటి బ్రో ఇంకా ఏం ఆలోచిస్తున్నావు, నువ్వేదైనా చేయాలనుకుంటున్నావా? నువ్వేమీ చేయలేవు బ్రో, ఎందుకంటే నిన్న శ్రీమంతంలో వాళ్ళ గొడవ చేయాలనుకున్నావు, కానీ రుద్రాబాబు గారు చూసావా ఏం చేశారో, ఇంకా మనం ఏం చేయలేమనేసరికి అప్పుడే వీరు ఏమీ చేయలేమని ఎందుకు అనుకుంటావు ఇషిక, సూర్య ఉన్నాడు కదా, సూర్యాన్ని దగ్గర నుండే మనం స్టార్ట్ చేద్దాం అని అంటారు. సూర్యనా, సూర్య ఏం చేయగలడు అని అడుగుతారు. ఎప్పటి నుండో నీ కళ ఏంటి చెప్పు, ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోయి హ్యాపీగా ఉండాలనే కదా, అది నువ్వు స్టార్ట్ చేయి. సూర్యకి అర్థమయ్యేలా చెప్పు, ఇంట్లో నుండి వెళ్ళిపోతే ఎన్ని బెనిఫిట్స్ చెప్పు. ఇల్లు ముక్కలైందంటే అప్పుడు రుద్ర మనసు ముక్కలైపోతుంది అని అంటారు. బ్రో కరెక్టే, కానీ మేమెక్కడికి వెళ్ళి బ్రతకాలి అని అంటుంది. చూడు నీకు తెలుసు కదా ఇప్పుడు మీ చేతిలో బిజినెస్ ఉంది కదా, వెళ్ళి గెస్ట్ హౌస్లో ఉండండి. ఖచ్చితంగా సూర్య వల్ల ఈ ఇంట్లో పెద్ద పెద్ద అగ్నిపర్వతమే బద్దలవ్వాలి అని అంటాడు వీరు. సరే చెప్తాను అని ఇంకా అలా వెళ్తుందనమాట ఇషిక. అప్పుడే సూర్య ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. ఇదిగో ప్రాజెక్ట్కి సంబంధించిన అన్ని ఫైల్స్ని చూస్తున్నాను అని అంటారు. ఓ అవునా, అయితే మనం ఇవాళ ఒక వర్క్ చేద్దామా, ఈ ఇంట్లో ఉండాల్సిన ఫైల్స్ అనేవి ఎక్కువగా రుద్రబావ గారి దగ్గరే ఉంటున్నాయి,
కాబట్టి ఆ విషయంలో నువ్వు కాస్త ముందడుగు వేయాలి అనేసరికి ఇంకా ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతాడనమాట. సూర్య ఏంటి అన్నీ రుద్ర రుద్ర అన్నయ్య దగ్గర ఉన్నాయా? నేను వెంటనే వెళ్ళి తెలుసుకోవాలని చెప్పి రుద్ర దగ్గరికి బయలుదేరుతాడు. అన్నయ్య, నాకు సంబంధించిన ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నీ నీ రూమ్లో ఉన్నాయని నేను తెలుసుకున్నాను, కాబట్టి ఖచ్చితంగా నాకు అవి కావాలి అని అడుగుతారు. ఏంటి రుద్ర, కొత్తగా అడుగుతున్నావేంటి సూర్య? అయినా రుద్రానే కదా ఇంటికి సంబంధించిన కన్స్ట్రక్షన్ ఫైల్స్ అని చూసుకుంటాడు. రుద్ర ఒకసారి వెరిఫై చేసిన తర్వాతే కదా నువ్వు దాన్ని అప్రూవ్ చేయాలి, ఇలా మాట్లాడుతున్నావేంటి అని అంటారు రాఘవ. సూర్య వాళ్ళ నాన్న రాఘవ, చాలు నాన్న చాలు, ఇన్ని రోజులు ఆయన కింద బ్రతకడం, ఆయన అప్రూవ్ చేస్తేనే చేయడం, ఇదంతా నా వల్ల కావటం లేదు, కాబట్టే నా సొంతగా నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా చేయాలి అంటే ఏం చేయాలో కూడా నాకు అర్థం కావటం లేదు, దీన్ని ఎలా చేయాలో కూడా నాకు అర్థం కావటం లేదు అని అంటాడు సూర్య. అయితే ఇంటి నుండి బయటికి వెళ్ళిపోదాం సూర్య అని అంటుంది ఇషిక. అవును కరెక్ట్, ఈ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోవడమే కరెక్ట్ అని చెప్పి ఇంకా అలా ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయే ఒక అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకుంటాడు సూర్య. ఒక్కసారిగా రుద్ర అయితే అలా షాక్లో ఉండిపోతారు. సూర్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటారు శకుంతల. అవును పెద్దమ్మ, ఇన్ని రోజులు ఇంకా ఈయన బానిస బ్రతుకు నేను బ్రతకలేను. ఎప్పుడు చూడు అన్నయ్య భజన, అన్నయ్య అది, అన్నయ్య ఇది, అన్నయ్య అది చేశాడు, అన్నయ్య ఇది చేశాడు. మరి నాకంటూ సొంత ఐడెంటిటీ ఎప్పుడు వస్తుంది? బిజినెస్ అప్పచెప్పాడు, నేను నా సొంతంగా నా కాల కష్టంపై నిలబడాలి అంటే ఇవన్నీ చేయాలి కదా. కాబట్టి నేను ఖచ్చితంగా ఇప్పుడు చెప్పేది ఏంటంటే నేను ప్రశాంతంగా బయటికి వెళ్తాను, నేను విడిగా ఉంటాను, అదే నాకు కరెక్ట్ అనిపిస్తుంది అని సూర్య అనేసరికి ఒక్కసారిగా రుద్ర కూడా షాక్లో ఉండిపోతాడు. ఇంకా విజయేంద్ర వాడు రెక్కలొచ్చిన పక్షిలా తయారయ్యాడు, కాబట్టి వాడి సొంత గూడిని వాడు వెతుక్కుంటాను అంటున్నాడు. సరే వెళ్ళి వెతుక్కో, అప్పటికైనా రుద్ర వాల్యూ ఏంటో నీకు ఖచ్చితంగా తెలుస్తుంది అని అంటారు రాఘవ. రే రాఘవ అని అంటారు విజయేంద్ర. అన్నయ్య ప్లీజ్, వాడిని ఆపద్దన్నయ్య, ఎందుకంటే చిన్నప్పటి నుండి ఎంత బాగా రుద్ర వాడిని చూసుకున్నాడో వాడికి బాగా తెలుసు. తెలిసి కూడా ఇలా చెప్పుడు మాటలు విని బయటికి వెళ్ళిపోతానంటే ఎవరికి నష్టం? వాడికే కదా. వాడు ఎలాంటి నష్టపోతాడో నేను చూస్తాను కదా. రేయ్, నిజంగా నువ్వు తీసుకున్న నిర్ణయంపై నీకు నమ్మకం ఉంటే నువ్వు బయలుదేరి వెళ్ళు, నాకే ప్రాబ్లం లేదు అని అంటారు రాఘవ. ఇంకలా సూర్య అండ్ ఇషిక ఇద్దరు అర్ధాంతరంగా ఇల్లు విడిచి వెళ్ళిపోతూ ఉంటే రుద్ర పాపం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా చూస్తూ ఉంటారు. అలా ఇంకా ఇల్లుని విడిచి వెళ్ళిపోయి ఒక కొత్త జీవితం స్టార్ట్ చేయాలనుకొని తీవ్రమైన కష్టాన్ని పడుతూ ఉంటాడు సూర్య. ఇది ఇలా ఉండగా విశ్వనాథం మాత్రం అసలు తన డిఎన్ఏ నాది కరెక్టేనా అని చూడు, నువ్వు ఎప్పుడు ఫిట్గా ఉండాలి కాబట్టి నీకు బ్లడ్ టెస్ట్ చేయిస్తున్నాను, నీకు కావాల్సిన ప్రోటీన్ అంతా ఎంత కావాలో అనేది తెలుసుకోవాలి అని బ్లడ్ టెస్ట్ అయితే తీసుకొని ఇంకా డిఎన్ఏ టెస్ట్ అయితే చేపిస్తారనమాట విశ్వనాథం. డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదు అని వస్తుంది. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారు. వెంటనే విశ్వనాథం అక్కడ ఉన్న డమ్మీ చిన్ని తన కన్న కూతురు కాదు అని చాలా క్లియర్గా తెలుసుకుంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.